బీసీ ఉద్యమం ఎక్కడ చూసినా బీసీ ప్రజలంతా ఒక్కటైపోయి మా హక్కులు, మా అధికారం, మా వాటాన్ని నినదిస్తున్నారు. ఈ నినదిస్తున్నటువంటి క్రమంలో మరి బీసీలంతా ఒక్కటై కోరుకుంటా ఉన్నటువంటి అధికారాన్ని, ఒక్కటై కోరుకుంటున్నటువంటి వాటాన్ని ఏదైతే ఉందో, ఈ వాటాలో మరి అగ్రవర్ణాల పాత్ర ఎలా ఉండబోతా ఉంది? ఇప్పుడు మొత్తం ఎంటైర్ భారతదేశంలో చూడండి, ఎస్టీ, ఇక్కడ రాసి చూపిస్తా, ఎస్టీ, ఎస్సీ, ఓసీ, బీసీ. ఎస్టీలకు వాళ్ళ జనాభా ఎంతుందో వాళ్ళకు రిజర్వేషన్ అంతుంది. ఎస్సీలకు వాళ్ళ జనాభా ఎంతుందో వాళ్ళకు రిజర్వేషన్ అంతుంది. ఓసీలకు వాళ్ళ జనాభా ఎంతుందో వాళ్ళకి ఇంకా ఎక్కువ రిజర్వేషన్ ఉంది. బీసీలు ఉన్నారు, బీసీలు ఎంతున్నారో వాళ్ళకు రిజర్వేషన్ లేదు. సో ఇక్కడ ఒరిజినల్గా అన్యాయానికి గురైతున్న వర్గం బీసీలు. మరి ఈ బీసీలకు రిజర్వేషన్ కావాలని ఎప్పుడైనా ఓసీలు కోరుకుంటారా? ఇప్పుడు విషయం ఏంటంటే, వీళ్ళ దైనందిన జీవితాలను బట్టి ఆ రోజు రాజ్యాంగం వీళ్ళకు, ఆ తర్వాత వీళ్ళిద్దరికి ఎంత ఉంటే అంత కడుపు నిండా రిజర్వేషన్ ఇవ్వాలని రాజ్యాంగం చెప్పింది. రాజ్యాంగం గౌరవించాలి కాబట్టి వాళ్ళకి పోతుంది. వీళ్ళు మధ్యాంతరంగా 10% రిజర్వేషన్ తెచ్చుకున్నారు. కానీ 100కి 62% ఉన్నటువంటి బీసీలకు ఇవాళ 22% రిజర్వేషన్ కూడా దక్కుతలేదు. సో మొత్తం ఎంటైర్ సిస్టంలో మోసపోతా ఉంది, అన్యాయానికి గురైతా ఉంది బీసీలు మాత్రమే. సో మరి ఈ బీసీలకు రిజర్వేషన్ కావాలని మేము కూడా చెప్తా ఉన్నాం. ఎవరెంతో మీది మీరు తీసుకున్నప్పుడు మాది మాకు ఇవ్వచ్చు కదా, మీది మీరు పంచుకున్నప్పుడు మాది మాకు ఇవ్వచ్చు కదా అనేది మా ఆవేదన. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఈ బీసీలకు రిజర్వేషన్ కావాలని రెడ్లు డిమాండ్ చేస్తారా? డిమాండ్ చేస్తారు. ఎంతసేపు చేస్తారు? వాళ్ళ రాజకీయ అవసరాల కోసం బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్తారు. నిజంగా బీసీలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంటే వెంటనే కోర్టుకు తోలిస్తారు, కోర్టుకు తోలిచ్చి అడ్డుకుంటారు అన్నట్టు. వీళ్ళు ఎక్కడున్నా ఒక్కతాను ముక్కలే, ఇంకొక శశబిశలేం లేవు. వీళ్ళు ఎప్పటికీ మనోళ్ళు కాదు. సపోజ్ మీకు ఒక ఉదాహరణ చెప్తా.